డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 56వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఈరోజు ఈ శ్లోకంలోని అంతరార్థాన్ని తెలుసుకుందాం. భగవద్గీత 4వ అధ్యాయము 8వ శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరూ చక్కగా పలకండి. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధ్యాన వివరణ. తాత్పర్యమేమనగా సజ్జనుల సంరక్షణార్థము దుష్ట జన శిక్షణకు ధర్మ సంస్థాపన కోసం ప్రతియుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. సజ్జనులను సంరక్షించడానికి, అంటే మంచి వారిని, ధర్మంలో జీవిస్తున్న వారిని, సత్యం తెలుసుకొని సత్యాన్ని ఆచరిస్తున్న వాళ్ళను అని అర్థమడ. సజ్జనులను సంరక్షణార్థము దుష్ట జన శిక్షణకు, అంటే ఎవరైతే దౌర్జన్యం చేస్తుంటారో, అన్యాయం చేస్తుంటారో, ఇతరులను ఇబ్బంది పెడుతుంటారో, బాధ పెడుతుంటారో, వారి కన్నీలకు కారణం అవుతుంటారో, వాళ్ళని దిక్కుతోచని విధంగా కష్టపెడుతూ, కన్నీల పాలు చేస్తూ, అవమాన పాలు చేస్తూ, నష్టపరుస్తూ ఉంటారో వారిని దుష్టులు అంటారు. దుష్ట జన శిక్షణకు ధర్మ సంస్థాపన కోసము, ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసము ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. చూసారా, భగవంతుడు ఎంత చక్కగా మనకు సెలవిచ్చారో. ఇదొక్క మాట చాలు మనలో ఉన్నటువంటి భయం, ఆందోళన తీరిపోవడానికి. భగవంతుడు అంతటా ఉన్నాడు, అణువణువున ఉన్నాడు. మరి ఎవరైతే సరికాని, అంటే దుష్ట కార్యక్రమాలు చేస్తూ ఉంటారో, మరి దుష్ట జన శిక్షణకు ఏం చేస్తాడంట, తను ప్రతి యుగంలోనూ జన్మ తీసుకుంటాను. ఎవరి కోసం? ధర్మంలో జీవిస్తున్న వారి కోసం. మరి ఆ ధర్మంలో జీవిస్తున్న వారికి శిక్ష, ధర్మంలో జీవిస్తున్న వారికి ఆయన సంరక్షణ. ఎంత బాగుంది! మనం ధర్మంలో ఉంటే పరమాత్మని సంరక్షణలో ఉంటాం. మనము అధర్మంలో ఉంటే, దుష్ట కార్యాలు చేస్తుంటే భగవంతుడికి చేత మనము శిక్షింపబడతాము అని చెప్పగానే చెప్పారు ఇటు శ్రీకృష్ణ పరమాత్మ. నాకు కావాలి, నేను ఆనందంగా ఉండాలి, వైభోగంగా ఉండాలని ఆ శాశ్వతాల కోసం నువ్వు చెయ్యకూడని దుష్కర్మలు చేస్తున్నావని ఎంతో మంది మహానుభావులు వారి సాధన చేసి సత్యం తెలుసుకొని సత్యాన్ని ఆచరించి మనకు చెబుతున్నా మనకు చెవుకు ఎక్కడం లేదు. ఎవరు నష్టపోతారండి? మనమే. ఎవరికి వారు నష్టపోతాము. విన్నవాడికి లాభం, వినని వాడికి నష్టం. ధ్యాన వివరణకు వెళ్దాం. గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు. చాలా పెద్ద శ్లోకము. మీరు శ్రద్ధగా వింటే ఈజీగా అర్థమైపోతుంది. అర్థం కాకపోతే మరొకసారి పెట్టుకొని శ్రద్ధగా వినండి. ఓకే. జయము, విజయము, ఖ్యాతి, విఖ్యాతి, నాశనము, వినాశనము, ఇలా వి అనేవి విశేషమైన పదానికి సూచిక. మనకు పైన శ్లోకంలో పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ, అక్కడ వి అనే శబ్దానికి ఏమని చెప్తున్నారు? మరి విజయము, విఖ్యాతి, వినాశనము, వి అనేది విశేషమైన పదానికి ప్రతీక అని చెప్తున్నారు, సూచిక అని చెప్తున్నారు. అలాగే పరిత్రాణాయలో పరి అనేది మరి సంస్థాపనార్థాయ సంభవామి అన్న పద ప్రయోగంలో సమ్ అనేవి చక్కటి ఉపస్వర్గలు, విశేషార్థకంగా ఉపయోగపడే ఉపసర్గలు. పరి అంటే మన లోపలికి మనం పోవడం, అంటే ధ్యానం చేస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేయడము. మరి అంతేకాకుండా చూడండి, విషయార్థకంగా ఉపయోగపడే ఉపసర్గలు. సాధువులు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు. సాధువులు ధర్మం తెలుసుకొని, సత్యం తెలుసుకొని ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి సాధువులని కాపాడక, సంరక్షించక ఇంకెవరిని సంరక్షిస్తాడు చెప్పండి పరమాత్ముడు? ఓకే. మరి అంతేకాకుండా పరి అంటే విశేషంగా. ఏమి విశేషం అంటారు కదా, చాలా గొప్ప విషయము అయి ఉండడము. మరి సమ్ అనేది సత్కర్మలు, సరి అయిన కర్మలు అని అర్థము. మరి శ్లోకంలో వినాశాయలో వి గురించి వివరించారంటే విశేషమైనటువంటిదిగా చెప్పడము. ధర్మ సంస్థాపలోని సంభవామిలోని సంని ఏమని చెప్తున్నారు? మరి ఉపస్వర్గాలుగా, అంటే పరి అంటే మన లోపలికి మనం పోవడము అని అర్థము.
మరి అంతేకాకుండా సం అంటే సత్కర్మలు చేయడము, సరి అయిన కర్మలు చెయ్యడం అని దాని అంతరార్థం అని చెప్తున్నారు. సంరక్షింపబడుతూనే ఉంటారు ఎవరు? సాధువులు. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని ఆచరిస్తూ జ్ఞానాన్ని 10 మందికి పంచేవారు. అటువంటి సాధువులు భగవంతుని చేత పరమాత్ముని చేత ఎప్పుడు సంరక్షింపబడుతూనే ఉంటారు. ఏ కాలంలోనూ కూడా సత్యం మారదు. ఏ కాలమైనా కూడా సత్యం అనేది మారదు. కాలాలు 4 అంటారు, యుగాలు 4 అంటారు. ఆ 4 యుగాలు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మనకి తెలిసినటివే. మరి ఏ కాలమైనా ఏ యుగమైనా సత్యం అనేది మారదు. మరి మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే చూడండి, సత్యము మరి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు. చలికాలంలో, ఎండాకాలంలో, వర్షాకాలంలో ఏ కాలంలోనైనా తూర్పునే ఉదయిస్తాడు, పడమటే అస్తమిస్తాడు. అలానే ఇంకొద్ది లోతులు లేకపోతే అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, కెనడాలో అయినా, కుగ్రామంలోనైనా, పట్టణంలోనైనా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పడమటే అస్తమిస్తాడు. సత్యం అనేది ఎప్పటికి కాల మాన యాన పరిస్థితుల్లో కూడా మారనిది. ఏ కాలంలో మారదు, ఏ యుగంలో మారదు అని అర్థం. అలానే కృతయుగంలో అయినా, త్రేతాయుగంలో అయినా, ద్వాపర యుగంలో అయినా, కలియుగంలో అయినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పశ్చిమనే అస్తమిస్తాడు. అలానే శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతము. ఏ కాలం నేను ధ్యానం చేశాను, నేను జ్ఞానం పొందాను, నేను భగవంతుని ప్రత్యక్షింపజేసుకున్నాను, నేను ఎప్పటికీ మరణించను. ఎంతో మంది పురాణ గాథల్లో మనం చూస్తూనే వచ్చాము. హిరణ్యకశిపుని చూసాము, రావణాసుని చూసాము, రక్తబీజుని చూసాము. ఇలా ఎంతో మంది మరణమే మాకు వద్దు అనేసి తపస్సులు చేసి సిద్ధులు పొంది అహంకారం చేత తమ మృత్యుకు తామే కారకులైనారు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, వచ్చినవాడు పోక తప్పడు, పోయినవాడు రాక తప్పదు అని తెలుసుకోవాలి. మరి ఏ కాలంలోనైనా కూడా సత్యం మారదు అంటే పుట్టినవాడు గిట్టక మారదు, గిట్టినవాడు పుట్టక మానదు. అంటే శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. ఏ కాలంలోనైనా ఏ స్థితిలో కాలమానయాన పరిస్థితుల్లో మారనిది సత్యము. ఇది తెలుసుకుంటే పరమాత్ముడు అనేవాడు శాశ్వతుడు, అంతటా ఉంటాడు, అందరిలో ఉంటాడు, అణువణువున ఉంటాడు. ఇది కూడా సత్యమే. శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. ఎలానో పరమాత్ముడు అంతటా ఉంటాడు, అణువణువున ఉంటాడు, అందరిలో ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడు? ఆత్మ రూపేణ ఉంటాడు. అది తెలియక వీడు నావాడు, వీడు నావాడు కాదు, ఈమె నా ఆమె, ఆమె నా ఆమె కాదు, ఇది నా కుటుంబం, నా కులం, నా మతం, మీరు వేరే, ఇది వేరేని విభజించుకుంటున్నాము. ఇప్పుడు చుట్టుపక్కల మన దేశంలోనే చూస్తూ ఉన్నాము. పహల్గామ్ మన కాశ్మీర్లో జరిగిన ఉదంతుకులు వచ్చి మీరు మా వారా కాదా అని వారిని ఖురాన్ చదవమని, వారి యొక్క అవయవాలను పరీక్షించి రకరకాలుగా వారిని హింసించి వారిని మృత్యువాత పడిచ్చారు. మీరు మా వారు కాదు, మేము మిమ్మల్ని చంపేస్తాం, మీరు మా వారు కాదు, మిమ్మల్ని చంపేస్తాము. చంపేశారు. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు. శ్రీమూర్తులకు దుఃఖం కలిగించడానికి వెళ్ళి మీ యొక్క ప్రైమ్ మినిస్టర్తో చెప్పుకోండి అని. వారు ప్రైమ్ మినిస్టర్తో చెప్పుకున్న, ప్రైమ్ మినిస్టర్ చెప్పిన అందరం భగవంతునితో చెప్పుకోవాల్సిందే. మరి ఎందుకు ఆత్మజ్ఞానం లేకనే నీ వాళ్ళు నా వాళ్ళు, నా దేశం నీ దేశం, నీ కులం నా కులం అని వెంపర్లాడుతూ ఉన్నారు? ఏ కులం పుట్టినా, ఏ మతంలో పుట్టినా అందరూ పరమాత్మ స్వరూపులనే చిన్న జ్ఞానము. అది చిన్న జ్ఞానం అని చెప్పలేను, కానీ ఆ జ్ఞానం పొందాలంటే కూడా ఎన్నో జన్మలు ఎత్తాలి, ఎంతో మంచి కార్యక్రమాలు కర్మలు చేసి ఉంటేనే కానీ ఇటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోగలుగుతాము అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మరి భగవంతుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్నీ నేనే ఉన్నాను, అన్నిటిలోనూ నేనున్నాను అని చెప్తున్నాడు. అది తెలియడం లేదు. ఏ రూపంలో? ఆత్మ రూపంలో. ప్రతి మనిషిలో ఆత్మ లేకపోతే అది నిర్జీవం అయిపోతుంది. మరి ఆత్మ ఉందంటే పరమాత్ముడు వారిలో కొలువైనట్టే. నాకు నా కులం వాడివైతే నేను నిన్ను గౌరవిస్తాను, నా కులం వాడివి కాకపోతే నిన్ను గౌరవించను అంటున్నావు. నీ కులం వాళ్ళలోనూ పరమాత్ముడే ఉన్నాడు, నీ కులం లేని వాళ్ళలోనూ పరమాత్ముడు ఉన్నాడు. ఉన్నవాడిలోనూ పరమాత్ముడు ఆత్మరూపేణ ఉన్నాడు, లేని వాడిలోనూ గరీబులోనూ పరమాత్ముడు ఆత్మరూపేణ ఉన్నాడు. ఈ సత్యం తెలిస్తే అందరినీ నువ్వు ఆ భగవన్ స్వరూపులుగా చూస్తావు, పరమాత్ముడిగా చూస్తావు.
అప్పుడు నీ జన్మ సార్థకతమవుతుంది. ఇది తెలుసుకోవాలి మనము. ఎప్పుడు మంచి అన్నది సంరక్షింపబడుతూనే ఉంటుంది, చెడు అన్నది హతమవుతూనే ఉంటుంది. పురాణ గాథలు చూస్తూ వచ్చాం. రామాయణంలో అయినా, భగవద్గీతలోని శ్రీకృష్ణ కౌరవులు, భాగవతం తీసుకున్నా, భారతం తీసుకున్నా, పురాణాలు ఏవి తీసుకున్నా కూడా మనం తెలుసుకునేదేవిది, అధర్మంలో ఉన్నవారు నాశనం అవ్వక తప్పదు. మరి మంచి మార్గంలో ఉంటామా, చెడు మార్గంలో ఉంటామా? తప్పులు చేసి, మోసాలు చేసి ఇప్పటికి బాగుండొచ్చు, ముందు ముందు వాటి యొక్క ఫలితాలు పొందుతున్నప్పుడు ఎందుకు చేశానురా బాబు అని మనం ఎంత దుఃఖపడాలనో, ఎంత తలలు కొట్టుకున్నా, ఎంత గుండెలు బాదుకున్నా ఆ తప్పులు మాఫీ కావు. ఇది తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయము. చేసేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి, 1కి 10 సార్లు ఆలోచించి చెయ్యాలి. గురువుగారు అనేవారు ఏది మాట్లాడినా నీకని ఉపయోగపడాలి, లేకపోతే పక్క వారికి ఉపయోగపడాలి. ఏది చేసినా ఏది చేయవలసింది, ఏది చేయకూడదని 2 లిస్టులు ఉండాలి. ఒక లిస్టు ఏది చేయాలనో రాసుకోవాలి, ఏది చేయకూడదో అది రాసుకోవాలి. ఏది చేయాలనో రాసుకున్న లిస్టు పట్టుకొని అవి చేస్తూ పోవాలి. ఏది చెయ్యకూడదో లిస్టు రాసుకొని అవి చెయ్యకుండా ఉండాలని గురువుగారు ఎన్ని గొప్ప గొప్ప ఉపమానాలు మనకి చెప్పడం జరిగిందో. ఓకేనా? మరి ముందుకు వెళ్ళిపోదాం. చెడు అన్నది హతం అవుతూనే ఉంటుంది. దుష్ట వర్తనలకు ఎప్పుడూ ఆ చెడు ఫలితం వస్తూనే ఉంటుంది. నువ్వు చెడు పనులు చేస్తూ ఉంటే హతం అవుతూ ఉంటావు, వాటి యొక్క కర్మ ఫలాలు పొందుతూ ఉంటావు అని ఇక్కడ మనకి సెలవు ఇవ్వడం జరిగింది. ఇది సత్యం, ఇది కర్మ సిద్ధాంతం, ఇదే పురోగమన సిద్ధాంతం. ఇది సత్యం అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, దాని ఫలితాలు పొందడం తప్పదు. ఇది సత్యం అంటే దీనికి మాఫీ లేదు. నేను పాపాలు చేసి నేను నీకు అభిషేకం చేస్తాను, టెంకాయలు కొడతాను, నీకు ముడుపులు చెల్లిస్తాను, నాకు మాఫీ చెయ్యంటే లేదు. పాపం యొక్క టబ్ వేరే ఉంటుంది, ఒక బకెట్ అనుకోండి, ఒక డ్రమ్ అనుకుందాం, ఇటొక డ్రమ్ ఇటొక డ్రమ్. పాపాలు చేసినవి పాపాలు దాంట్లో పడితే, పుణ్యాలు చేసినవి పుణ్యాలు పడతాయి. మనం మూర్ఖపు ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం పాపాలు బాగా చేసి కోట్లు కోట్లు సంపాదించి కొంత డబ్బు తీసుకొని పోయి ఒక 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, లేకపోతే 10 లక్షలు మన ఆదాయాన్ని పట్టి తీసుకుపోయి భగవంతుని ముడుపుల రూపంలో చెల్లిస్తూ ఉంటాము. దీని యొక్క పుణ్యఫలం దీనిదే, దాని యొక్క పుణ్యఫలం, దాని యొక్క పాప ఫలితం దానిదే. అంటే కోట్లు కోట్లు ఇతరులను మోసం చేసి గనుల్లోనో, రైతుల పొలాలలోనో, ఎక్కడనో చోట, అంటే ఎక్కడ చూసినా అన్యాయమే కదా. రోడ్లు వేసేయాలన్నా, డాక్టర్లు హాస్పిటల్ కడుతున్నారన్నా, ఎక్కడ చూసినా ఎలా ఈజీగా డబ్బు సంపాదించాలి, పక్క వారిని ఏమైపోయినా, వారికి ఎంత నష్టం కలిగించినా, వారి ఆరోగ్యాలు పెడద్రోవ పట్టిపోయినా, పొల్యూట్ అయిపోతున్నా, ప్రకృతి నాశనం అవుతున్నా, ఏమి సంబంధం లేకుండా సంపాదించే వాళ్ళు మన చుట్టూ ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. దాని యొక్క ఫలితం ఎవరికి వారము అనుభవించి తీరాల్సిందే. మంచికి మంచి, చెడుకు చెడు. ఇప్పుడు అర్థమైందే లెక్క. కోట్ల కొద్ది పాపము చేసావు, వేల కొద్ది పుణ్యం చేసావు. పుణ్యం ఇంత, పాపమంత. అనుభవించేటప్పుడు మరి ఏది ఎక్కువగా నొప్పిని కలిగిస్తుంది? ఇంత బాధే అంత నొప్పిని కలిగిస్తుంది, అంత పాపం ఇంకెంత బాధను కలిగించాలి? ఇవి అర్థం చేసుకోవాలి. ఇది సత్యం, ఇది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు చేసే కర్మ ఫలాలను ఆగామి అంటారు. 60% ఇక్కడనే అనుభవిస్తావు, 40% సంచితంలో పడతాయి. మరి చనిపోయాక నువ్వు ఊర్ధ్వలోకాలకు, పైలోకాలకు, జనాలోకాలు అయినప్పుడు నీ కర్మలన్నీ చూసుకొని సంచితంలో నుంచి మరి ప్రారబ్ధంలోకి తెచ్చుకుంటావు. అంటే పుట్టినప్పటికే నీ సైనికుల నీ కర్మలతోనే నువ్వు పుట్టావు. ఆ కర్మానుసారం నీ జీవితం సాగుతూ ఉంటుంది. మరి తెలిసి తెలియక నీ ఆశల కోసం, అతి ఆశల కోసం మరి కర్మలు చేస్తూ, మరి పాపాలు చేస్తూ, పుణ్యాలు చేస్తూ మరి సంచితంలో పడతాయి. అందుకని దీనిని ఏమన్నారు? పురోగమన సిద్ధాంతం. ఈ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటావు. చెడు చేయడాన్ని పైలోకవాసులు ఎవ్వరు ప్రత్యేకంగా అడ్డగించరు. చాలా అద్భుతమైన శ్లోకం. పైన ఉన్నటువంటి హాస్టల్ మాస్టర్స్ కానీ, దేవతలు కానీ, యోగులు కానీ, పూర్ణాత్మలు కానీ ఎవ్వరు అరే బాబు తప్పు చేస్తున్నావురా, చెడు చేస్తున్నావురా, పాపము చేస్తున్నావురా, చెయ్యొద్దు అని చెప్పరు. చెడు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది. ఎందుకు వాళ్ళు ఆపరు? ఏ కర్మ చేస్తే ఆ ఫలితం వచ్చి తీరుతుంది. ఇదొక్క 2 లైన్లు శ్రద్ధ పెట్టండి. ఏమి? చెడు చేయడాన్ని పైలోకవాసులు ఎవరు ప్రత్యేకంగా అడ్డగించరు. చెడు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది. ఎందుకు ఆపలేదు? చెడు చేస్తుంటే పైలోకవాసులు దాని తగ్గ ఫలితం నువ్వే అనుభవిస్తావు వెధవా అని పత్రి సార్ కూడా తిట్టేవారు.
మరి ఎందుకు ఆపుతారండి? ఆపరు. నీ కర్మను అనుభవించు అంటారు. అనుభవిస్తే గాని మారవు కదా! అని వారి యొక్క అంతరార్థం. మంచి చేయడాన్ని పైలోకవాసులు ఎవ్వరు విశేషంగా ప్రోత్సహించరు. అరే బాబు మంచి చెయ్యి, మంచి చెయ్యి, నీకు ఉన్నతమైన గతి జరుగుతుంది, ఉన్నత లోకాలకు వెళ్తావు, నీకు సిద్ధులొస్తాయని కూడా చెప్పరు. మంచి చేస్తే మంచి ఫలితమే వస్తుంది. పెద్దలు చెప్తుంటారు, నాయనా ఏం చేస్తే అదే పొందుతాం నాయనా, నీ గోతిని నువ్వు తవ్వుకోవద్దు నాయనా, ఎవడి కర్మ వాళ్ళకే అంటుకోయింది, ఎవడి కర్మ వాడికే వచ్చింది, వాడి తలరాత అలా ఉంది అంటే అర్థమేమి? ఎవడి కర్మానుసారం వాడి యొక్క జీవితం అలా ఉంది అని అర్థం. మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడు కర్మ వలన వినాశనం జరుగుతాయి. మంచి కర్మ చేస్తే ఉద్ధరణ కలుగుతుంది. మంచి చేస్తూ 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 ఎవరైనా అడిగినప్పుడు నీ దగ్గర ఉండేది వాళ్ళ ఆకలి తీర్చిండొచ్చు, వాళ్ళ చదువుకు సహాయం చేసిండొచ్చు, లేకపోతే బట్టలు ఇచ్చిండొచ్చు, నువ్వు విడిచేసినట్టువైనప్పటికీ, పాతవైనప్పటికీ నీ దగ్గర పని చేస్తున్న వారికి ఎంతో కొంత సహాయం చేసిండొచ్చు. ఎవరైనా వృద్ధులకు రోడ్డు దాటించిండొచ్చు, వాళ్ళకి అనారోగ్యం ఉంటే దగ్గరుండి చూసుకుండొచ్చు. ఎవరికైనా పెళ్లిళ్ళలో పేరెంటాల్లో ఎంతో కొంత మాట సహాయమో చేత సహాయమో చేసిండొచ్చు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీ జీవితంలోకి ఒక సద్గురువు వస్తాడు. వరే వీడు మంచోడురా, మంచి పనులు చేస్తున్నాడు, తన సాటి మానవుల పట్ల, సాటి జీవుల పట్ల దయ, కరుణ ఉంది. కుక్కకో ఏ జంతువులకైనా కోళ్లను చంపకుండా కుక్కలకు, పిల్లులకు కొంచెం తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఇస్తూ ఉంటే ఎంత దయాశీలి అనుకుంటారు. మొక్కలకు నీళ్లు పోస్తూ, కొత్త మొక్కల్ని నాటుతూ, ఇలా సమస్త జీవుల పట్ల దయ, కరుణ, జాలి ఉన్నప్పుడు మరి మంచి చేసిన వాడికి మంచే తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి ఫలితమే వస్తుందంటే దాని అంతరార్థము అదే అనమాట. మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడు కర్మ వలన వినాశనము జరుగుతాయి. మంచి జరిగితే ఉద్ధరణ అంటే ఉన్నత లోకాలకు పయనమైపోతావు, ఉన్నత లోకవాసులతో నీకు జ్ఞానాన్ని ఇవ్వబడుతుంది. ఈ భూమి మీద కూడా సద్గురువుల చెంతకు చేరుకుంటావు, సత్ప్రవర్తనకు కావలసినటువంటి జ్ఞానాన్ని పొందుతావు. ఎప్పుడు మంచి చేస్తే. మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడు కర్మ వలన వినాశనము జరుగుతుంది. చాలా మంది చెడ్డ పనులు చేస్తున్నారు, వారికి ఏముందండి, బాగా ఉన్నారు, బాగా కూడబెట్టారు, వారికి ఏం నష్టం జరిగిందండి అంటారు. మరి ఎప్పుడు జరుగుతుంది? కర్మ ఫలము విత్తు నాటితేనే ఫలితం రాదు కదా అని ఎన్నోసార్లు గురువు మనకి చెప్పేవాడు. ఈరోజు విత్తనం నాటి రేపే ఫలితం కోసం ఎదురు చూడవు కదా, కాలక్రమేణా ఎప్పుడు ఫలం రావాలో అప్పుడు వస్తుంది. అలానే ఎవరు చేసిన పుణ్యం కానీ పాపం కానీ కాలక్రమేణా రావాల్సినప్పుడు వచ్చి తీరుతుంది. అప్పుడు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది మనం మంచి చేశామా, చెడు చేశామా అనేది. మన కర్మలు, మన చేష్టలే మన ఫలితాలు, మనం చేసే పనులే మన కర్మలు. ఆ కర్మల ఫలితాలు పొంది తీరుతాం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అందుకనే ఏది మాట్లాడినా, ఏది చేసినా 100 సార్లు ఆలోచించాలి అంటారు. కనీసం ఒక్క నిమిషమైనా ఇది నేను ఈ విధంగా చేయడం వల్ల ఇతరులకు నష్టమా, ఇతరులను ఈ విధంగా మాట్లాడడం వల్ల వాళ్ళ మనసుకు గాయం అవుతుందా, కనీసం ఒక్క నిమిషం. పత్రిసార్ అనేవాడిని కోపం వచ్చింది, కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, తగుపడాలనిపిస్తుంది, వారి దగ్గరికి వెళ్ళి బాగా వార్నింగ్ ఇవ్వాల్సి అనిపించినప్పుడు ఒక్కరోజు పోస్ట్ పోన్ చేయి. ఏదైతే వాళ్ళు నిన్ను అన్నారు నువ్వు అది కాదు, నీకు కోపం వచ్చింది, నువ్వు పోయి వాళ్ళతో తగువు పెట్టుకోవాలనుకుంటున్నావు, లేకపోతే కొట్టాలనుకుంటున్నావు, లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నావు, లేదా మనుషుల్ని పెట్టి కొట్టేయాలనుకుంటున్నావు, ఇలా ఏది చేయాలన్నా ఒక్కరోజు పోస్ట్ పోన్ చేయనేవాడు. మనకు 3 గంటలు 2 గంటల్లోనే మనలో ఎంతో తేడా వస్తుంది. అరే వాడి కర్మలో వాడు పోతాడు, వాడికి నాకు ఎందుకు, ఎవడి పాపానికి వాడే భగవంతుడు శిక్ష వేస్తాడని మనలో ఎంతో మార్పు వస్తుంది. అందుకనే ఏ సమస్యకైనా కాస్త సమయం ఇవ్వాలా, సమయమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. నేను చూడండి, మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడు కర్మ వలన వినాశనం జరుగుతాయి. నేను తండ్రులను, తాతలను, గురువులను చంపేస్తున్నాను అని అర్జునుడు అన్నప్పుడు శ్రీకృష్ణుల వారు నువ్వు ఎవరిని చంపజాలవు. మరి బాధపడుతున్నాడు నా గురువు ద్రోణాచార్యుడు, భీష్ముడు మా తాతగారు, తండ్రి లేకపోయినా మమ్మల్ని తన గొప్ప హృదయంతో మమ్మల్ని కూడా చెంతకు చేర్చుకొని నా అన్నదమ్ములందరికీ చక్కగా ఎంతో గొప్ప గురువుని అందించారు, మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకున్నారు. అలాంటి మహానుభావుని నేను మృత్యువాత చేయాలన్నా, చంపేయాలన్నా, నా చేతులతో నేను చంపాలన్నా అని ఆయన బహు దుఃఖితుడవుతున్నాడు. చూడండి ఎంత మంచివాడు అర్జునుడు. తాతగారు ఒక 5 ఊర్లు కూడా ఇప్పించలేకపోతున్నారు, ఏం పెద్ద ఇంటికి పెద్ద అయితే ఏం లాభం అని కోప్పడ్డం లేదు. చూడండి ఎంత సాఫ్ట్ కార్నర్ ఉంది, ఎంత మంచి హృదయం ఉంది.
మనలాంటి వాళ్ళం ఏమనుకుంటాం, ఏం లాభము ద్రోణాచార్యులు అంత పెద్ద, ఇంత పెద్ద, అందరికీ కుల పెద్ద, ఆయన అందరికీ బుద్ధుడు ఎంతో గొప్పగా అందరూ ఆయన చెప్పినట్లు వినాలి. ఏం లాభం, మా తాతగారు మాకు ఒక 5 ఊర్లు కూడా ఇప్పీకున్నాడు, ఏసేస్తాను అనడం లేదు. అయ్యో మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకున్నారు తండ్రి లేని బిడ్డలమని ఆయనను చంపాలనా, నాకు ఇంత జ్ఞానాన్ని ఇంత ధనుర్విద్య నేర్పించిన నా గురువు నేను చంపాలనానని తల్లడిల్లిపోయాడు. ఇది కదా, అందుకనే కదా శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మాత్ముడి వైపు నిలవనేది, ధర్మం వైపు నిలబెట్టినది, గెలిపించినది. గెలుపుకు కారణం శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడు, ధర్మం ఎక్కడుందో అక్కడుంటాడు. మనం ఎలా ఉండాలి, ధర్మంలో జీవించాలి. ధర్మంలో జీవిస్తే ఆ ప్రకృతి పరమాత్ముడు మన చెంత ఉంటాడు అన్న సత్యం తెలుసుకోవాలా ఈ ఇతిహాసాల వల్ల, పురాణాల వల్ల. అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వెళ్ళిపోదాం అని అర్జునుడు అన్నప్పుడు శ్రీకృష్ణ వారు నువ్వు ఎవరిని చంపజాలవు, శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు అని అదే సత్యం, అంతకంటే వేరొకటి లేదు నాయన. అర్జునుడి చెప్తున్నాడు, నువ్వు శరీరాన్ని వధిస్తున్నావు, ఆత్మని కాదు. యుద్ధం అన్నాక ఎదురుగా నీకు ఇష్టమైన వారు ఉన్నా, నీకన్నా నీకు తండ్రి సమాన వాడవైనా, నీకు అన్నతో సమాన మానవడమైనా, నీ రక్త సంబంధికుడెక్కడైనా, నీ మేనమామ అయినా, నీ శత్రువు తరఫున నిలబడినప్పుడు వధించక తప్పదు. నువ్వు వారిని గెలవాలి అంటే నీ యొక్క మిత్రుడినైనా, లేకపోతే నీ బంధువునైనా, నీ రక్త సంబంధికులను చంపుకొని తీరాల్సిందే. ఇది యుద్ధ ధర్మం. యుద్ధం నిలబడినామంటే ఎంతో మంది మన వాళ్ళు మనకే శత్రువుల వైపు నిలబడాల్సి, అంటే ఎంత టెక్నిక్గా దుర్యోధనుడు తన మేనమామలను, తన గురువును, తనకు తెలిసిన వాళ్ళని అందరినీ కూడా తన వైపు తిప్పుకుంటాడు. తనకు ముందే వెళ్ళి వారికి ఏదో వారికి ఇష్టమైనదో, లేకపోతే ఇంతకుముందు సహాయం చేసినానో వారికి చెప్పి వీరికి పాండవులకు ఆపోజిట్గా నిలబెడతాడు. మరి వారిని చంపుకోవడానికి చేతులు రావడం లేదు అర్జునుడికి. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ గీతా బోధ చేస్తున్నారు అక్కడ. యుద్ధం అన్నాక తప్పదు, యుద్ధ ధర్మాన్ని నిలబెడాలి నీ దేశం కోసం, అంటే నీ సాటి ప్రజల కోసం. ఎందుకంటే అంతగానో యుద్ధం చెయ్యి చెయ్యి చెయ్యి, చంపు చంపు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అటు పక్కన అధర్మం పెచ్చు పీగిపోయింది, పరాకాష్ఠకు చేరుకైంది, మట్టు పెట్టాల్సిన సమయం ఆసన్నమయ్యింది. దుష్ట సంహారం చేస్తాను అన్నాడు కదా, మరి మట్టు పెట్టాలి కదా. అందుకోసమనే రాజుని చూసి ప్రజలు కూడా ఆ విధంగానే తన సొంత తమ్ముడి అన్నల భార్య అయినప్పటికీ మరి ఆమెని నిండు సభలో తల ఒక జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి వివస్త్రణ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు, మరి సాటి ప్రజలు కూడా వారి యొక్క భార్యనో, చెల్లినో, అక్కనో ఈ విధంగా చెయ్యరని ఎక్కడ ఉంది? మరి విరాజుని చూసి ప్రజలు వారితోనే వెళ్తారు. వారు ఎలా నడుస్తారో అలా నడుస్తారు. మంచిగుంటే వాళ్ళు అరే మా రాజు ఎంత గొప్పవారు, ఎంత మంచి కార్యాలు చేస్తున్నారు, మనం చేద్దాం అనుకుంటారు. తండ్రిని చూసి పిల్లలు, ప్రేక్షకులు, మరి హీరోలను చూసి ప్రేక్షకులు అని శ్రీకృష్ణ పరమాత్మ సెలవు ఇవ్వడం జరిగింది. పత్రి సార్ అలా రాశారంటే వివరణ. మనం మనకు నచ్చిన రోల్ మోడల్గా పెట్టుకుంటాం. రాజకీయ నాయకులను చూసి ప్రజలు, అవును మా నాయకుడు ఇలా ఉన్నాడు, మనం ఇలా ఉండాలి. తప్పు చేస్తుంటే మా నాయకుడే మోసం చేస్తున్నాడు, మనం చేస్తే ఏమి? అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు దుష్ట సంహారం చేయదలుచుకున్నాడంటే పెచ్చు పీకిపోయింది, పరాకాష్ఠకు చేరుకోయింది, అంతు పొంతు లేకుండా వెళ్ళిపోయింది, ఒక హద్దు లేకుండా అయిపోయింది. అందుకని అతను శ్రీకృష్ణ పరమాత్మనే వీరి చెంతకు చేరుకోవడానికి ధర్మవంతులు, ధర్మనిరతులు, ధర్మంలోనే జీవిస్తున్న వారి చెంతకు ఆయననే కోరి ఎంచుకున్నాడు వీరిని. ఎందుకంటే ధర్మం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అంటాడు పరమాత్మ. మరి ఆ విధంగా ఆకర్షిస్తారు ధర్మాత్ములు, భగవంతున్నే ఆకర్షిస్తారు. మనం ఏ విధంగా ఉండాలనో నేర్చుకోండి. కర్ణుడిలాగా ఉండాలనా, అర్జునులాగా ఉండాలనా? కర్ణుడికి ఎన్నో సంవత్సరాలు రాజ్యపాలన చేసిండొచ్చు, కానీ ఏమి లాభము? మృత్యువాత పడిపోయారు కదా. 100 మంది బిడ్డలున్న ధృతరాష్ట్రునికి ఏం మిగిలింది? కడుపు తరుక్కుపోతుంది అని అంటాడు కృష్ణునితో. ఒక్కరినైనా మిగిలించకలేకపోయారు అని. అన్నిటికి మూలం ఎవరు? ఆ తండ్రి, ఈ పిల్లలే కదా కారణము. దానితో పాటు శకును. అందరూ ఎలా ఉన్నారు? దుష్టులకు దుష్ట ఆలోచనలు, దుష్ట బుద్ధులు. మన చుట్టూ కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఎప్పటికప్పుడు మనల్ని మనము చెక్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. మన చుట్టూ అలాంటి వ్యక్తులు ఉంటే మనం వారికి దూరంగా ఉండాలని పత్రి గారు ఎప్పుడు చెప్పేవారు. శ్రీకృష్ణ వారు చెప్తున్నారు, నువ్వు ఎవరిని చంపవు, శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు. అదే సత్యం, అంతకంటే వేరొకటి లేదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నాయన నువ్వు ఎవరిని శరీరాన్ని కాదు చంపుతున్నది, నువ్వు శరీరాన్ని ఛేదిస్తున్నావు. శరీరానికి మరణము, ఆత్మకు కాదు అని చెప్తున్నారు. ఆత్మకు ఎప్పుడు మరణం ఉండదు అని తెలియపరుస్తున్నప్పుడు కొంత సేద తీరుతుంది అర్జునుడికి.
అదే సత్యం, అంతకంటే వేరొకటి లేదు. సంభవామి యుగే యుగే, ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. ఈ విషయం మనం కూడా బాగా తెలుసుకున్నాం గత శ్లోకాల్లో. ప్రతి ఆత్మ కూడా చనిపోయిన వారు పుట్టక మారదు, పుట్టినవాడు చనిపోక తప్పదు. జననం మరణం తథ్యం. జననం తర్వాత మరణం, మరణం తర్వాత జననం. అంటే చనిపోతున్నారు, నా నాన్న చనిపోయారు, మా అమ్మ చనిపోయిందని బాధపడద్దు. పుట్టి చనిపోయిన వాడు ఆత్మరూపైన పరలోకాలకి చేరుకుంటాడు. కొంతకాలము సేద తిరిగిన తర్వాత మరి జన్మ తీసుకుంటాడు. అప్పుడు దుఃఖం ఎక్కడుంటుంది చెప్పండి? ఓహో, ఇక్కడ లేరు, అంతే, లేరని కాదు, ఆత్మరూపైన పరలోకాల్లో ఉన్నారు అని దుఃఖం అనేది మటుమాయమవుతుంది. నాకు కూడా చావు అంటే ప్రతి ఒక్కరికి చాలా భయం. కానీ ఆత్మజ్ఞానం పొందినాక మరణము అనేది శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఈ మధ్య కాలంలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, బస్ యాక్సిడెంట్లు జరిగినాయి, ఫ్లైట్ యాక్సిడెంట్లు జరిగినాయి, ఎన్నో దుర్మరణాలు జరిగినాయి, బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. వారి సొంత వారిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఎంతో బాధ కలిగి ఉంటుంది. అరే, ఆ ప్రయాణం చేయకుండా ఉండాల్సింది, అక్కడ ఉండకుండా ఉండాల్సింది. ఇవన్నీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతారో, ఇవాళ డిజైన్ ప్రకారం వచ్చారు, వాళ్ళ డిజైన్ ప్రకారం మరణాన్ని నిర్ణయించుకున్నారు, వాళ్ళ డిజైన్ ప్రకారం వెళ్ళిపోయారు, మరి జన్మ తీసుకొని భూమి మీదకి వస్తారని తెలుసుకున్నప్పుడు దుఃఖము ఉండదు. ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. ఆత్మకు పుట్టుక చావు అన్నది ఒక ప్రయోగాత్మకమైన, ఒక ప్రయోజనం ఉన్న ఒక గొప్ప ఆట, ప్రయోగాత్మకమైన ఒక ఎక్స్పెరిమెంట్. కష్టం అంటే ఎలా ఉంటుంది, నష్టం ఎలా అంటే ఎలా ఉంటుంది, లేమితనం ఎలా ఉంటుంది, వైభోగం ఎలా ఉంటుంది, ఒక గొప్ప పేరు ప్రతిష్టలు ఎలా ఉంటాయని అవన్నీ ఒక ఎక్స్పెరిమెంట్ కోసం భూమి మీదకి వస్తుంది. అంతేకాకుండా ఒక ప్రయోజనం ఉన్న ఒక గొప్ప ఆట. అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తే నీకు ఒకటి ఫీల్ వస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా. మరి కెమిస్ట్రీ ల్యాబ్లో, ఫిజిక్స్ ల్యాబ్లో ఏం చేస్తారు? ఎక్స్పెరిమెంట్లు చేస్తేనే కదా. ఏమీ లిక్విడ్లో నుంచి ఇంకొక దాంట్లో కలిపితే ఏమీ రంగు వస్తుందా, లేకపోతే ఏదైనా నిప్పు వస్తుందా, లేకపోతే ఏదైనా పొగ వస్తుందా, ఏమైనా తెలియాలంటే 2 కెమికల్స్ కలిస్తే ఏమి వస్తుంది, ఏ రంగు వస్తుంది. 2 పెయింట్ బాటిల్స్ తీసుకోండి, ఒక పెయింట్లో ఒక పెయింట్ కలపండి, ఇంకొక కొత్త రంగు వస్తుంది అనమాట. ఒక గ్రీన్ తీసుకొని ఒక వైట్ కలపండి, లైట్ గ్రీన్ వస్తుంది. ఒక రెడ్ తీసుకొని ఒక వైట్ కలపండి, ఒక పింక్ కలర్ వస్తుంది. ఒక వైట్ తీసుకొని ఒక బ్లూ కలపండి, స్కై బ్లూ వస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ప్రయోగం చేసినప్పుడే కదా. అలానే ఇక్కడ వివరిస్తున్నారు. ప్రతి ఆత్మ కూడా ఎక్స్పెరిమెంట్స్ కోసం భూమి మీదికి వస్తుంది. ఒక ప్రయోజనం ఉన్న ఒక గొప్ప ఆట. ప్రయోజనం ఉందా లేదా? ఎక్స్పెరిమెంట్స్ పొందుతూ ఉంటే మనం శరీరం కాదు, ఆత్మలమని తెలుసుకోవడం సత్యం. మనం ప్రయోగం చేయగా జన్మలు ఎత్తగా ఏం తెలుసుకుంటామో, ఇవి మనము ఏమని తెలుసుకుంటామంటే మనం శరీరం కాదు, ఆత్మలమని తెలుసుకోవడమే సత్యం. అర్జునుడు శరీర తత్వానికి ప్రతీక, నరతత్వానికి ప్రతీక. నరనారాయణుడు. నర అంటే నరుడు, నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు, నర అంటే అర్జునుడు. అర్జునుడు శరీర తత్వానికి ప్రతీక, నరతత్వానికి ప్రతీక. శ్రీకృష్ణుడు వేదవ్యాసుల వారు మొదలైన వారు ఆత్మతత్వానికి ప్రతీక. వారికి సత్యం తెలుసు, ఏది సత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం అని తెలుసు. నరుడు నారాయణుడు కావాలంటే ప్రతి మానవుడు మాధవుడు కావాలి. సత్యం తెలుసుకోవాలి, సత్యంలో జీవించాలి. అప్పుడు నరుడు నారాయణుడు అవుతాడు. నరుడు నారాయణుడుగా ఎలా అవుతాడు అంటే ధ్యానం చేసి, ధ్యాన యోగం చేసి, ధ్యానాభ్యాసం చేసి. ధ్యానం చేస్తేనే నరుడు నారాయణుడు అవుతాడు. ఆత్మజ్ఞానం వినాలి, విన్నదాన్ని ఆచరించాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అన్నది ప్రపంచంలో క్రూర మానవులుగా ఉన్న వారందరినీ సాధులుగా తయారు చేసేందుకు. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఉండేదేమి? నరరూప హృదయం, రాక్షసుల హృదయం ఉన్న మానవులందరూ సజ్జనులుగా, సాధువులుగా మార్చేందుకు ఉంది. అంతే కదా. గతంలో ఎలా ఉన్నాం? పత్రిసార్ వచ్చాక జ్ఞానబోధ తర్వాత ఎలా ఉన్నాం? దృష్టత్వాన్ని అంతం చేసేందుకు ఉద్భవించిన ఒకానొక చక్కటి మహోదయం పిరమిడ్ మాస్టర్స్ ఊరూరా వాడవాడలా తిరిగి అందరికీ ధ్యానం నేర్పిస్తూ ప్రతి నరుడు ఒక నారాయణుడుగా కావాలని ప్రబోధిస్తున్నారు. ఈ దుష్టత్వము ఎక్కడ చూసినా పాకిపోయింది కాబట్టి పిరమిడ్ మాస్టర్లందరూ నలుమూలలా ప్రచారం చేస్తూ అందరిలో ఈ మానవత్వాన్ని, దైవత్వాన్ని మేలుకొల్పుతున్నారు. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ యొక్క ముఖ్య లక్ష్యం అది. మరి ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు మరి వస్తాము. అంతవరకు సెలవు. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎస్ఎస్ఎం స్టూడియో వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక శ్లోకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, థ్యాంక్ యూ.